వీళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళే సెలబ్రిటీస్ కానీ మీ ఇందాక మనం మాట్లాడుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు, పిఆర్ టీంని. రైట్. మీకు ఐడియా ఉందో లేదో, రైట్. పిఆర్ టీంని పెట్టుకుంటారు. రైట్. ఈ లోపలికి వెళ్ళగానే ఇక్కడ సోషల్ బుక్ ఫేస్బుక్లో క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చూస్తున్నా, ఐ నో ఆల్ దీస్. అయితే నేను ఒకటే చెప్తాను, మీకేమైనా ఉందా క్యాంపెయిన్? లేదు, నాకు ఉంది. నాకు చాలా పెద్ద పిఆర్ ఉంది, అసలు మీరు నమ్మరు. నేను పబ్లిక్ లోంచి వచ్చిన మనిషిని కదా, పబ్లిక్ నా రిలేటివ్స్ కదా, దాని మించిన పిఆర్ ఏం కావాలండి? పబ్లిక్ రిలేషన్స్ అంతే. పబ్లిక్ నేను నచ్చితే, నాకు నాలా ఉండి నేను నచ్చితే పబ్లిక్ నన్ను సపోర్ట్ చేస్తారు. నేను అలాంటి వాడిని కాదన్నప్పుడు నాకు నేనే ఓటేసుకోను, పబ్లిక్నే ఓటేయమని అడగను, సింపుల్. సో మీకు ప్రపంచమే పిఆర్ టీమ్ అంతే, ప్రజలే నా పిఆర్, ప్రజలే పిఆర్. వీళ్ళే మీరు చేసేది బిగ్ బాస్లో మీరు ఎట్లా ఉంటారో తెలిసి మీకు ఓట్లు వేస్తే అవే ఓట్లు. అంతే కదా, నన్నుగా చూసి మెచ్చి నచ్చి వేస్తేనే అయ్యే నాకు ఓట్లు. ఓట్లు అందకన్నా నా దీవెనలో బ్లెస్సింగ్స్ అనుకుంటాను. ఓకే, సూపర్. కాదు కదా, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండరు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్, వాళ్ళ మంచి తీసుకుంటారు. చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు, చెడు ఆలోచన కూడా ఉంటాయి. అందరూ ఒకే రకంగా ఉండాలని కూడా లేదు. ఎట్లా అప్పుడు కోపం వస్తే అప్పుడు మీలోంచి భారతీయుడు రక్షకుడు ఎవరో ఒకరు బయటకు వస్తే? అంటే సినిమా డైలాగ్ అనుకోకండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన మనిషిని నన్ను రౌండ్లో అడిగారు. ఈ మధ్య కాలంలో రీసెంట్ ఎవరిని కొట్టారన్నారు. కొన్ని సంవత్సరం చేతులు వెనకట్టుకుని ఉంచున్నానండి, కొట్టట్లేదని చెప్పాను. కొట్టను, కంట్రోల్ చేసుకుంటాను. కానీ చెప్పలేను, నాలో ఆ షేడ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదే కదా నేను అన్నాను. నేను ఇప్పుడు నాకు అక్కడ ఉన్న తోటి కంటెస్టెంట్స్ నాకు కాంపిటీషనే కాదు, గర్వంగా చెప్పట్ల, అహంకారంతో చెప్పట్ల. ఇన్ని సంవత్సరాలు నేనున్న మానసిక శారీరక పరిస్థితి ఏదైతే ఉందో, నేను కొంత హెల్త్ పాడు చేసుకున్నాను, నా లుక్స్ పాడు చేసుకున్నాను, ఇలా ఉండేవాడిని కాదు. చాలా మంది నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు నా గ్లామర్ గురించి. నేను వీడియో చూసా, ఒక అతను పందికి ఏం తెలుసు పాండ్స్ వాసన అంటారు చూసారా, అది ప్రతి ఒక్క అంటే సార్ గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించదని, పిల్ల కూడా కాదు తల్లిని ఎక్కిరించినట్టు గుడ్డు. ఇవన్నీ అలా పాసింగ్ క్లౌడ్స్ వస్తాయి, వెళ్ళిపోతాయి. నేను వాటికి అటెన్షన్ ఇవ్వాలనుకోవట్లా, అంతే, వాళ్ళ స్థాయి అంతే, వాళ్ళ అలా బతుకుతుంటారు. మీరు ఇందాక చెప్పింది వీళ్ళందరికంటే కూడా పర్లేదు, వీళ్ళందరికంటే నాకు నాతోనే ఘర్షణ, నాకు నాతోనే సంఘర్షణ కాబట్టి కాదు అంటున్నారు. మీలాగా స్ట్రగుల్ పడిన వాళ్ళే ఒక్కొక్కరు సామాన్యులు కానీ, సెలబ్రిటీ అయిన వాళ్ళు కానీ, ఊరికనే సెలబ్రిటీ గారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసే వచ్చి ఉంటారు. మీకంటే ఎక్కువ స్ట్రగుల్ చేసి వచ్చే వాళ్ళు కూడా హౌస్ లో ఉంటారు. వాళ్ళందరూ నాకు కాంపిటీషనే కాదని ఎలా చెప్తారు? అదే చెప్తున్నారు కదండి. ఇప్పుడు నేనున్న 7 సంవత్సరాలు నేను ఏదైతే మానసిక శారీరక నాకు ఛాలెంజెస్ ఉన్నాయో, నాకు నాతోనే ఘర్షణ సంఘర్షణ నాతోనే. నన్ను నేను గెలుచుకుంటే చాలు, నన్ను నేను బెటర్ పర్సన్ చేసుకుంటే చాలు. నేను ఒక మాట బలహీనత ఏంటి? యాంగర్ మేనేజ్మెంట్, దాని మీద గేమ్ ఆడతారు. ఆడమని అంటున్నా, బ్రింగ్ ఇట్ ఆన్ అంటున్నా కదా. అక్కడ అందరు మీరు చప్పట్లు కూడా చూశారు. నేను కమాన్ అంట, బ్రింగ్ ఇట్ ఆన్, ఫైట్ అంట. మీరు ఎంత ఫైట్ చేస్తే నాలోంచి అంత బెటర్ పర్సన్ వస్తుంటాడు, చూస్తుంటారు. అంతే అంతే, సింపుల్. మజ్జిగని మీరు ఎంత చిలుకుతే అంత నెయ్యి వెనపూసి వస్తుందో అలా వస్తా, నేను చూపిస్తూనే ఉంటా. కోపం రాదు, కోపం ఆఫ్ కోర్స్ వస్తుంది. నాలో భారతీయుడు అందరూ చూస్తారు, కానీ అంతే సౌమరస్యంగా ఆగలిగే కెపాసిటీ కూడా చూస్తారు. గౌతమ్ బుద్ధుని కూడా చూస్తారు ఆ ప్రాసెస్ లో. ఓకే, ఫైనల్ గా ఏంటి చెప్పండి? కప్పుతో వస్తారా లేదా ఏంటి? మనుషులు గెలుచుకుని వస్తా. కప్పు ఇంపార్టెంట్ బిగులు, అపోనెంట్స్ మనసులో ఉంటది గుబులు. ప్రాస్ కోసం మాట్లాడలా, ఫ్రాంక్ గా మాట్లాడలా. గుండు చూసారు కదా, నెక్స్ట్ గుండె చూస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నారా? ఎందుకంటే ఇవి ఉంటాయి, గేమ్స్ ఉంటాయి లోపల. అంటే ఇప్పుడు ఒప్పుకుంటా డెఫినెట్ గా, ఇది మానసికం అలాగే శారీరక పరీక్ష. మనిషి టఫ్ సిచ్యువేషన్ అలా ఉంటాడని. మానసికంగా నేను అదే ఒక మాట, ఐఎమ్ ఫియర్లెస్ అండ్ యు ఆర్ క్లూలెస్. ఇది నేను స్ట్రాంగ్ గా నమ్మే మాట. సో నాకున్న గుండె ధైర్యం కండ లేకపోవచ్చు, గుండె నాకు చాలా బలమైంది ఉంది. ఇదే మీరు నన్ను ఒక 15-20 years బ్యాక్ అడిగితే, నేను ఫుల్ లెంత్ నేను ఎంత ఎజిలిటీతో ఉంటానో, ఎంత ఫాస్ట్ రన్నర్నో, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ అది చెప్పట్లా, గెలుపుకి కావాల్సింది కండ, ఎజిలిటీ, స్పీడ్ కాదు, మన పర్సనాలిటీ, క్యారెక్టర్. సో అది నాకు చాలా పుష్కలంగా ఉందని నేను నమ్ముతాను. నేను ఓకే, బిగ్ బాస్ గెలుపు గెలిచామనేది ఇంపార్టెంట్ కాదు, గేమ్ ఎలా ఆడామనేది ఇంపార్టెంట్. మీకు ఇంతకాలం జరిగిన 8 సిరీస్లో విజేస్ అన్నీ ఒకటే నచ్చాడు అంటే? యాక్చువల్గా నేను అడిగారు, నాకు హిందీ సీజన్స్లో శిల్పా షెండే అనే కంటెస్టెంట్ నాకు అమితంగా అసలు చాలా బాగా నచ్చిన కంటెస్టెంట్. బట్ తెలుగు సీజన్ కాబట్టి, షో కాబట్టి తెలుగు సంబంధించి అడిగినప్పుడు నేను ఇది కూడా చెప్పా, నాకు అంబటి అర్జున్ బాగా నచ్చాడు. విన్నర్ కాదు, ఆ సీజన్ లో చూస్తే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చాడు. పాపం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది ప్రతిసారి కూడా. ఎందుకంటే ఓట్ బ్యాంక్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంది కాబట్టి పాపం వాళ్ళకి ఓట్ బ్యాంక్ రావడం కష్టం అయిపోతుంది. హీ ప్లేడ్ ఎ వండర్ఫుల్ గేమ్, బట్ కూడా ఓపెన్ గా మాట్లాడాడు. విన్ అయ్యే స్కోప్ లేదు పాపం, ఇట్స్ టూ లేట్ ఫర్ హిమ్.
బట్ విజే సన్నీ గేమ్ నాకు నచ్చింది. ఇక్కడ మీరు ఇంకొంతమంది చాలా మందిని అడిగారు విజే సన్నీ ఫ్రెండ్షిప్ చేశాడు కదా అది ఇది అంటే, అదే చెప్తున్నా. ఇప్పుడు నేను విజే సన్నీకి కాపీ క్యాట్లా వెళ్ళినా లేకపోతే నాకు నాలా వెళ్ళినా, విజే సన్నీ తన పర్సనాలిటీ, అది వ్యక్తిగతంగా తను నచ్చాడు. నేను అలాగే నా నవదీప్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రాకపోతే సీజన్ లో నవదీప్ గెలిచేవాళ్ళేమో. ఈజ్ సచ్ అన్ ఎంటర్టైనర్. అలాగే బిందు మాధవి ఆ కరేజెస్ గా తను ఆడిన గేమ్ ఓటీటీలో ఏదైతే ఉందో అఖిల్తో ఆడిన విధానం బాగుంది, అందుకే జనం హర్షించారు, తను విన్నర్ చేశారు. అండ్ ఒక లేడీ టైగర్ లో విన్ అయిందంటే ఇట్స్ ప్రివిలేజ్ థింగ్. చాలా మంది కోరుకుంటారు ఒక ఆడమి గెలవాలని. నెక్స్ట్ తర్వాత సీజన్స్ లో మనం అభిజిత్ చూసాం. ఇప్పుడు జడ్జెస్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అభిజిత్ ఉన్నాడు, అభిజిత్ క్లాస్ గేమ్ ఆడాడు, ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ హిమ్, హీ హాస్ వన్. ఇవాళ చాలా మంది మనుషుల్ని గెలుచుకున్నాడుగా మనిషి, అయితే అభిజిత్. శ్రీముఖి హోస్ట్ గా ఉంది. శ్రీముఖి ఎంత లైవ్లీ పర్సన్ అంటే, మంచి ఎనర్జెటిక్, మంచి యాక్టివ్, అసలు నిజంగా వెరీ ప్యూర్ అండ్ పాజిటివ్ సోల్. నిజంగా నాకు ఒక అవకాశం రావడానికి కారణం శ్రీముఖి అండ్ నవదీప్. నాలో ఈ ఫైట్ తీసుకురావడానికి కారణం బిందు మాధవి గారు అండ్ అభిజిత్. అందరూ ఉపయోగపడ్డారు. ప్రతి ఒక్కరు అంతే కదండి. మనలో మన పొగిడే వాళ్ళు కాదు, మన తిట్టే వాళ్ళు కూడా మనకి ఏదో మంచి చేస్తున్నారని ఆలోచించుకోగలగాలి కదా మనకి. అదే పరిణితి అంటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీ లవ్ స్టోరీ చెప్పాలి, మీ ఫాస్ట్ చెప్పాలి, తర్వాత మీరు ఎవరు ఫ్యాన్ చెప్పాలి. మీరు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీలు ఇవన్నీ అడగరు, కానీ ఇంటర్నల్గా అడగాల్సినవి అన్నీ మీకు తెలియకుండా మొత్తం లాగుతారు. మీ పర్సనాలిటీ గురించి అన్నీ అడుగుతారు. అవన్నీ చెప్పడానికి ఓపెన్గా చెప్పడానికి రెడీగా ఉన్నారా? అంటే నాకు అదే చెప్పారు కదా, ఏదో ఒక వర్గం, కులం, మతం, ఒక ప్రాంతాంతో ఆపాదించుకుంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను మనిషి అన్నప్పుడు ప్రపంచంలో అందరితో కూడా నేను మమేకం అవ్వగలను. భారతీయుడు అన్నప్పుడు దేశభక్తి, ఈ భూమి మీద పుట్టాం కాబట్టి, ఈ మాతృభూమి మీద భారత మాత కాబట్టి గర్వంగా ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు ప్రాణత్యాగాలు చేసి, దాన్ని నేను కట్టుబడి రుణపడి ఉంటాను కాబట్టి భారతీయుని. ఈ రెండే నేను హృదయమానవ్ నాలో పేటెడ్ భావాలు రెండు చూస్తారు, అంతే సింపుల్. సో కాబట్టి నన్ను ఎవరైనా అడిగితే ఫేవరెట్ హీరో ఎవరైనా అడిగితే లైవ్ ఆర్ డెత్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అంట, అంతే సింపుల్. అంతే. ప్రాంతం ఏంటంటే భారతీయుని, అంతే సింపుల్, అంతే. ఇంకేముంది దీంట్లో? ఈ మారవ్ అంతే. పుట్టుతో వచ్చిన ఎలా మారుతాయి? ఇంత ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? జీవితాన్ని చాలా దగ్గరగా చూసినప్పుడు అండి. నాకు తెలిసి మీకు 40 బిలో ఉంటాయా, 40+? 40 బిలో అంటే మీకు నేను కేక్ పెడతా, థ్యాంక్ యూ. 40 అబోవ్ అంటే కంగ్రాట్స్ చెప్తా, నా ఏజ్ కరెక్ట్ గా చెప్తున్నారు. ఇంత ఫిలాసఫీ ఎక్కడది? జీవితం నేర్పిందా? జీవితం దగ్గరగా చూసినప్పుడు ఆటోమేటిక్ జీవితం నేర్పించేస్తుంది. అపరిచితుల్లా పెరిగా చిన్నప్పటి నుంచి. అరే ఏంటో ఎంత వైలెంట్గా ఉన్నాడు, పూలు అమ్మాయిలు చూపించినప్పుడు ఆటోమేటిక్గా ప్యూబర్టీ ఏజ్ వస్తుంది కదా మనకి, ఇంటర్మీడియట్ టీనేజ్ వచ్చినప్పుడు. నిజంగానే ఆ రెమోవర్ స్టేజ్ ఒక 5 years నడిచింది, చాలా బ్యూటిఫుల్ టైమ్. చాలా మంది ఉంటుంది కదా ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ అన్నీ నడిచినాయి. ఆ ప్రాసెస్లోనే నా వైఫ్, షీఈస్ ద 16th గర్ల్. నేను ఇష్టపడింది కానీ నన్ను ఇష్టపడ్డ వాళ్ళు 16వ అమ్మాయి. బయట శ్రీకృష్ణుల్లా ఉండేవాడిని, మన్ముద్దులా కృష్ణలీల చేసేవాడిని, కానీ లోపల శ్రీరామచంద్రులానే ఉండేవాడిని. ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ హౌస్లో చెప్తారా? ఇట్లాగా ఇలాగే చెప్తా, ఉన్నదే చెప్తా. నేను నా దగ్గర ఒక పెన్ ఒక పేపర్ ఉంది, 10 సార్లు రాసుకోవాలి, 10 స్క్రిప్ట్స్ చాలా కష్టంగా ఉంటుంది, ఉన్నదే ఫాలో అవుతా. ఆవిడ తెలుసా, హరిత గారికి తెలుసా 16వ అమ్మాయి? అరే చెప్పి ఎన్నిసార్లు చెప్తావు కన్నా అని అడుగుతాను. ప్లీజ్ అంటే ఇండియాలో మన డబ్బా మనం కొట్టుకోవాలి కన్నా, మర్చిపోతాయి. నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి 10th వరకు మాట్లాడేవాడు కదా, నేను చాలా కోపిష్ట మనిషిని. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.